అండి ఫస్ట్ మనకి ఒక నెక్ కంప్లీట్ అయిపోయింది. ఒక బ్లౌజ్ తీసేసి కొత్త బ్లౌజ్ పెట్టుకుంటున్నాం. ఫస్ట్ అనేది నీడిల్ లాక్ చేసుకోవాలి. లాక్ చేసినాక ఆప్షన్ 1 గ్యాలరీ ఆప్షన్. గ్యాలరీలోకి వచ్చేసి పెన్ డ్రైవ్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయి పెన్ డ్రైవ్లో డిజైన్స్ అనే ఫైల్ ఉంటుంది మనకి. ఓకేనా, డిజైన్స్ అనే ఫైల్ని ఓపెన్ చేస్తే మాస్ అనే డిజైన్స్ దాంట్లో కట్ వర్క్ అనే ఫైల్ ఉంది మనకి. ఇందులో వచ్చేటప్పటికి మనకి ఏంజల్ 792 డిజైన్ నెంబరు. ఓకేనా, ఇది ఈ ఫైల్ ఓపెన్ చేస్తే డిజైన్ ఇలా ఓపెన్ అయింది. ఓపెన్ అయినాక బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. బాక్స్ సెలెక్ట్ చేసి ఫస్ట్ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హాఫ్ హ్యాండ్, బూటీ కావాలనుకుంటే సేవ్ చేసుకోండి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక ఫ్లవర్ యారో ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే డిజైన్ అనేది మనకి పెన్ డ్రైవ్లోంచి సిస్టంలోకి సేవ్ అయిపోయింది. ఓకే, కంప్లీట్గా బ్యాక్ వచ్చేస్తాం. ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న డిజైన్ ఎక్కడుంది, ఇక్కడికి వచ్చింది. ఓకేనా, బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్, బూటీ. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ ఏం కావాలి, బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా 4th ఆప్షన్లోకి వచ్చేసేయండి. 4th ఆప్షన్లోకి వచ్చి ఫస్ట్ ఏం చేయాలి, నీడిల్ లాక్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, నీడిల్ లాక్ ఓపెన్ చేసాము. ఇప్పుడు ఇది మనం కుట్టాలనుకున్న డిజైన్. ఇప్పుడు ఈ డిజైన్లో ప్లస్ గుర్తు ఎక్కడ ఇచ్చాడు, అక్కడ ఇచ్చాడు. మనం ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం, నాకు ఈ ప్లేస్లో వర్క్ కావాలి అని చెప్పి మనం మార్కింగ్ చేసుకున్నాం ఆల్రెడీ బ్లౌజ్ మీద. సో అంటే ఎక్కడ ఉంది పాయింట్ అంటే మనం ఎక్కడ సెట్ చేసుకోవాలి, అదే మార్కింగ్ ఇది అండి. ఇందులో ఎక్కడ, ఈ ప్లేస్లో. ఇప్పుడు ఇది ఎక్కడుంది, ప్లస్ గుర్తు ఎక్కడుంది అంటే ఈ ప్లేస్లో ఇక్కడ ఉంది. ఇక్కడ ఎన్నో నెంబర్ సూచి చూపిస్తుంది, ఇక్కడ 1వ నెంబర్ సూచి చూపిస్తుంది. ప్లస్ గుర్తు చూస్తేనేమో ఇక్కడ ఉంది. ఇప్పుడు 1వ నెంబర్ సూచిని మనం ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్న ప్లేస్లోకి ఫ్రేమ్ని ఇలా మూవ్ చేసుకుంటా ఇట్లా ఫ్రేమ్లో సెట్ చేసుకోవాలి క్లాత్. ఓకేనా, ఇట్లాగా ఫ్రేమ్ సెట్ చేసుకుంటాం. ఫ్రేమ్ సెట్ చేసుకున్నాక ఇప్పుడు అసలు అది డిజైన్ ఫ్రేమ్లో ఉందా, ఫ్రేమ్ బయటకు వచ్చిందా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ కత్తెర గుర్తు కింద ఫ్రేమ్, ఫ్లవర్, మిర్రర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నీడిలు ఫ్రేమ్ చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి రైట్ నొక్కండి. నొక్కితే ఇట్లాగా అంటే ఎంతవరకు డిజైన్ కుట్టిద్ది అనేది చూపిస్తుంది ఇక్కడ మనకి. ఓకే, ఇప్పుడు బోర్డర్ చెక్ అయిపోయింది కదా మనకి. బోర్డర్ చెక్ అంటే ఎంత ఏరియా వర్క్ కొడుతుందో చూపించింది. కాకపోతే మనకేంటి ఇక్కడ ఇప్పుడు ఇది అవుటర్ ఏరియా చూపించింది, అంటే ఈ డిజైన్ పూర్తిగా కుట్టే ఏరియా చూపించింది మనకి. అంటే ఈ ఏరియా చూపించింది. కానీ మనకేం కావాలి ఇక్కడ, మనకు అసలు మెయిన్ ఏంటి, నెక్. అంటే మనం ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ ఏరియా కరెక్ట్గా వస్తుందా లేదా అనేది మనం చూసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ నీడిల్ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా, ఈ నీడిల్ ప్లస్ ఆర్ మైనస్లోకి వెళ్ళి ఇక్కడ సింగిల్ నీడిల్ యారో ప్లస్. ఓకేనా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇట్లా చూపించింది, కొంచెం కిందకి దిగింది. ఓకే, ఇటువైపు కరెక్ట్గానే వెళ్తుంది. ఓకే కదా, మన కట్ వర్క్ మీదకే వస్తుంది కదా. ఇది కట్ వర్క్ కాబట్టి ఇట్లా వంపులుగా వచ్చింది కాబట్టి ఓకే, ఇటు కరెక్ట్గానే ఉంది. మళ్ళీ ఏంది, ఇక్కడ ఇటు చెక్ చేయాలిగా. ఇప్పుడు ఇదేమవుతుంది, ఇక్కడ స్లోగా కుడతా వస్తుంది. స్లోగా కుడతా వచ్చేటప్పుడు ఏమవుతుంది, లేట్ అవుతుంది కదా, బట్టి ఇక్కడ స్టాప్ చేసేసి ఇక్కడ డబుల్ యారో ప్లస్ ఉంది కదా, డబుల్ యారో ప్లస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అట్లా స్పీడ్గా వస్తుంది. అటు వెళ్ళినప్పుడు ఆపండి, మళ్ళీ అటు నెక్ మీదకి వెళ్తుంది కదా, అప్పుడు ఆఫ్ చేయండి. ఏమైంది, దాటి వెళ్ళిపోయింది. అంటే మనం తీసుకున్న నెక్కి చాలా బయటకు వెళ్ళిపోయింది, ఎక్కువ అయింది. హైట్ కూడా ఏమైంది కొంచెం కిందకి దిగింది. అక్కడ మనం బోర్డర్ చెక్ చేసినప్పుడు కూడా పైకి వెళ్ళిపోయిందిగా.
ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా తెలుస్తుంది మనం బార్డర్ చెక్కింగ్లో నెక్ చెక్ చేసుకునేటప్పుడు. అది ఏమైంది, నెక్ కూడా పైకి వచ్చేసింది. అప్పుడు ఇప్పుడు ఏమైంది, మనకి డిజైన్ పూర్తిగా మనం తీసుకున్న కొలతల కన్నా ఎక్కువ వస్తుంది. కాబట్టి డిజైన్ని ఎడిట్ చేయాలి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేసాము, ఇక్కడ ఈ డిజైన్కి 36,303 కుట్లు ఉంటే 5,489 కుట్లు కుట్టేసేసాము. ఓకేనా, ఇప్పుడు దీన్ని అంతా మళ్ళీ 0 చేయాలి. అంటే నీడిల్ 0 ఉంది చూసారు, ఇక్కడ నీడిల్ 0 నొక్కేసి రైట్ నొక్కండి. మనం ఎక్కడైతే పాయింట్ పెట్టామో ఆ ప్లేస్లోకి వస్తుంది. ఓకేనా, వచ్చేసింది. ఇప్పుడు ఏంటి, డిజైన్ని ఎడిట్ చేయాలి. ఎడిట్ చేయాలి అంటే ఏం చెప్పాను, నీడిల్ లాక్ చేసుకొని ఆప్షన్ 2లోకి రావాలి. ఇప్పుడు మనకి ఏమేమి ఎక్కువైనాయి, ఎక్స్ ఎక్కువైంది, వై ఎక్కువైంది, అంటే వెడల్పు ఎక్కువైంది, పొడవు ఎక్కువైంది. ఇక్కడ ఎక్స్ స్కేల్ అని ఉంది కదా, ఎక్స్ మీద నొక్కితే ఇట్లా వస్తుంది మనకి. 100 ఇచ్చాడు వాడు, మనం 90 పెట్టుకుందాం. వై పొడవు కూడా సేమ్ 90 తీసుకుందాం. ఓకేనా, ఓకే. మళ్ళీ ఆప్షన్ 4లోకి వచ్చేసాయండి. ఆప్షన్ 4లోకి వచ్చేసి సేమ్ లాక్ ఓపెన్ చేసుకుంటాము. పాయింట్ కొంచెం పైకి పెట్టుకొని సైడ్కి జరపండి ఇట్లాగా. ఓకేనా, ఇట్లా ఫ్రేమ్ మీద పాయింట్ అనేది కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. చేసి మళ్ళా ఒకసారి బోర్డర్లోకి వెళ్ళిపోయి బోర్డర్ చెక్ చేయండి. బ్యాక్ నొక్కేసి ఇప్పుడు మళ్ళీ ఇది మనం చెక్ చేసుకోవాలని చెప్పా కదా, లైన్ చెక్ చేయాలంటే దేంట్లోకి వెళ్ళాలన్నాను, ఇది నీడిల్ ప్లస్ ఆర్ మైనస్లోకి వెళ్ళి సింగిల్ యారో ప్లస్ నొక్కితే ఓకేనా, కరెక్ట్గా వచ్చింది నెక్ మీదకి. ఇటు కూడా మన నెక్ మీదే మూవ్ అవుతుంది, అంతే కదా. అంటే కట్ వర్క్ కాబట్టి ఇట్లాగా. ఓకే, స్టాప్ చేసి డబుల్ యారో ప్లస్ నొక్కండి. అట్లా మూవ్ అవుతూ ఉంటుంది. అటు సైడ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి దాని మీద నొక్కితే ఆగిపోయింది. ఇలా నొక్కారనుకోండి పాయింట్ అక్కడే ఉంది, ఇది ఇటు జరిగిద్ది. ఓకేనా, అంటే కట్ వర్క్ కాబట్టి ఇట్లా వంపులుగా వస్తుంది. అది చెక్ చేసుకోండి కాకపోతే ఒకసారి మళ్ళీ డౌట్ అనిపిస్తే. ఓకేనా, అట్లాగా స్టాప్ చేసేసి బ్యాక్ వచ్చేసాయండి. ఓకే, ఇప్పుడు మొత్తం ఏమైంది, మనకి మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇదంతా ఏం చేయాలి, కుట్టిందంతా. ఇప్పుడు 36,153 కుట్లు ఉన్నాయి డిజైన్కి. మనం ఏం చేసాం, 3,909 కుట్లు కుట్టేసేసాము. దాన్ని అంతా ఏం చేయాలి, 0 చేయాలి. 0 చేయాలంటే నీడిల్ 0 నొక్కండి, రైట్ నొక్కండి. ఓకే, స్టార్టింగ్ పాయింట్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనకేంటి, ఇంకా ఫైనల్గా ఏం చేయాలి, థ్రెడ్స్ ఇవ్వాలి. ఓకే, అసలు ఈ డిజైన్ థ్రెడ్స్ ఆప్షన్ ఏది చెప్పాను, థ్రెడ్స్ ఆప్షన్ పైన ఆప్షన్లో ఏది, థర్డ్ ఆప్షన్. ఎన్ని కలర్స్ ఇచ్చాడు ఈ డిజైన్కి, 3 కలర్స్ ఇచ్చాడు. అంటే అసలు ఫస్ట్ ఏ కలర్ కొడుతుంది, తర్వాత ఏ కలర్ కొడుతుంది, తర్వాత ఏ కలర్ కాదు, అసలు ఏ పార్ట్ కొడుతుంది. నెక్ కొడుతుందా, లీవ్స్ కొడుతుందా, లేకపోతే ఫ్లవర్ కొడుతుందా, లేకపోతే డాట్స్ కుట్టుకుంటుందా, ఏం కుట్టుకుంటుందో మనకు తెలియదుగా. స్టార్టింగ్ మనకు తెలియదు. అప్పుడు ఏం చేద్దామంటే 4లోకి వచ్చేద్దాం, మళ్ళీ స్టిచ్చింగ్లోకి వచ్చేసి మళ్ళీ ప్లస్ ఆర్ మైనస్లోకి వెళ్దాం. నొక్కండి. ఇక్కడ దారబంతులు ఇచ్చాడు కదా, ప్లస్ దారబంతి మైనస్ దారబంతి, ప్లస్ దారబంతి నొక్కండి. బుక్ తీసుకోండి, కలర్స్ రాయండి, 1 2 3 అని రాయండి. ఇప్పుడు ఫస్ట్ ఏమొచ్చింది ఇక్కడ, కలర్ తీసేయండి. ఏ పార్ట్ కుట్టింది, నెక్ కుట్టింది. ఆ నెక్కి మనం ఏ కలర్ ఇద్దాము, మనం ఏం కొడదాము, ఎల్లో ఎన్నిలో ఉంది మనకి, 1 రాయండి, 1కి 1 రాయండి.
మళ్ళీ ప్లస్ నొక్కండి. ఓన్లీ దారపు అంతే కింద. ఇప్పుడు ఏం కొడుతుంది? లీఫ్ కొడుతుంది. ఆ లీఫ్కి ఏ కలర్ వేద్దాము? గ్రీన్. మనం ఏం వేద్దాం? గ్రీన్. గ్రీన్ ఎన్నిలో ఉంది? 4. సెకండ్ వన్కి 4 రాసుకోండి. మళ్ళీ ప్లస్ నొక్కండి. మళ్ళీ ఏమవుతుంది? ఫ్లవర్కి చుట్టూ అవుట్లైన్ కాండము అదంతా కొడుతుంది, చిన్న చిన్న లీవ్స్ లాగా. దానికి ఏమి ఇద్దాము? జెరీ. గోల్డ్ జెరీ వచ్చేటప్పటికి ఎన్నిలో ఉంది? 7. గోల్డ్ జెరీ. 10. గోల్డ్ జెరీ 12లో ఉంది. ఓకే, 3కి 12 మెన్షన్ చేయండి. ఓకే, బ్యాక్ నొక్కేసి ఇప్పుడు ఇదంతా బ్యాక్ నొక్కేసేయండి. బ్యాక్ నొక్కేసి 0 కొట్టేసేయండి. మనం మొత్తం ఫార్వర్డ్ చేసాం కాబట్టి డిజైన్ అంతా 0 కొట్టేసేసి ఆప్షన్ 3లోకి వచ్చి 1కి ఇక్కడ నెక్కి ఏమి నొక్కాలి? ఇక్కడ రాసుకున్నారు కదా 1కి ఏది? 1 1కి 1, 2కి 4, 3కి 12. ఇవేం మనం ఎంటర్ చేయాల్సిన కలర్స్. ఇవి వాడు అడిగే కలర్స్ ఇక్కడ. ఇలా సెట్ చేసేసుకున్నాం. ఇంకా 4లోకి వచ్చేసి ఈ బటన్ నొక్కేస్తే డిజైన్ స్టార్ట్ అయ్యి కుట్టేసింది. ఇది బ్యాక్ నెక్ సెట్ చేసుకునే ప్రాసెస్ మనకి. ఓకేనా?